హాయ్ గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు జాబ్ అప్డేట్ చూసుకుంటే సదర్లాండ్ అనే కంపెనీ నుంచి అనమాట. సో సదర్లాండ్ అనే కంపెనీ ఒక టాప్ ఎంఎన్సీ కంపెనీ గైస్. సో ఈ కంపెనీలో మనకైతే ప్రజెంట్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్కి అయితే ప్రజెంట్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. దట్టు మన హైదరాబాద్లో వాకిన్స్ అయితే పెడుతున్నారనమాట. సో మీరు కానీ ఈ వాకిన్ క్రాక్ చేస్తే కనుక మీరు ఫిబ్రవరి 9th కల్లా మీరైతే జాబ్లో జాయిన్ అయిపోవచ్చు అనమాట. సో మీరు ఎవరైతే త్వరగా జాబ్లో జాయిన్ అయిపోవాలి, సో మాకు ఇమ్మీడియట్ జాబ్ ఓపెనింగ్స్ ఉంటే చెప్పండి, అండ్ మేము ఇమ్మీడియట్ జాయినింగ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అనే వాళ్ళకి ఇదైతే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ గైస్. ఎందుకంటే మీరు వాకిన్కి వెళ్ళి మీ వర్త్ కానీ ప్రూవ్ చేసుకుంటే మీకు మంత్లీ 25K to 30K వరకు పే చేస్తారనమాట వీళ్ళు. సో సో బేస్ శాలరీ వచ్చేసరికి 1 lakh అనమాట. సో మీరు కమ్యూనికేషన్ కానీ మీరు ప్రూవ్ చేసుకోగలిగితే 3.5 lakhs వరకు ఇస్తారనమాట మీకు పర్ యానం. అండ్ ఇది ఒక ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కాబట్టి లైక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఇస్ మ్యాండేటరీ అనమాట. సో మీకు ఫస్ట్ ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. 29th January నుంచి 7th February దాకా ఉంటుంది. అండ్ February 9th మీరైతే జాబ్లో అయితే పోస్టింగ్ ఇచ్చేస్తారనమాట మీరు కానీ సెలెక్ట్ అయినట్లయితే. అండ్ దీని వాకింగ్ టైం చూసుకుంటే కనుక 9:30 AM, మార్నింగ్ 9:30 to ఆఫ్టర్నూన్ 2 వరకు ఉంటుందన్నమాట. సో 29th నుంచి 7th వరకు ఎవ్రీడే జరుగుతుంది అనమాట ఈ ప్రాసెస్. అండ్ మీరు ఇక్కడ ఆఫీస్ అడ్రస్ కూడా ఇచ్చేసారనమాట. తెలంగాణ లైక్ విత్ పిన్ కోడ్ సదర్లాండ్ ఆఫీస్లో అయితే జరగబోతుంది అనమాట ఇది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఓపెనింగ్స్ అయితే 200 ఓపెనింగ్స్ ఉన్నాయి గైస్. జాబ్ హైలైట్స్ చూసుకుంటే కనుక ఇక్కడ 10+2, సో 10+2 ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్తున్నారు. సో మీరు ఇంటర్ నుంచి మీరు గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఏది చేసినా కూడా మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే కనుక ఈ జాబ్ మీదే అనమాట. అండ్ దీనికి వచ్చేసరికి మీరు ఏం చేయాలి అంటే కనుక హ్యాండిల్ ఇన్బౌండ్ కాల్స్ అండ్ రిజాల్వ్ కస్టమర్ ఇష్యూస్ అండ్ మెయింటైన్ రికార్డ్స్. సో వాళ్ళకి సెర్టెన్ కస్టమర్స్ అయితే ఉంటారనమాట. సో ఈ సదర్లాండ్ కంపెనీ వాళ్ళకి ఆ కస్టమర్స్కి మీరైతే ఏదైనా క్వరీస్ ఉన్నా కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇవన్నీ మీరైతే వాళ్ళతో డిస్కస్ చేసి వాటిని అయితే హ్యాండిల్ చేయగలగాలన్నమాట. సో వాటిని హ్యాండిల్ చేసి వాటిని సాల్వ్ చేసి ఆ రికార్డ్స్ని అయితే మీరైతే డాక్యుమెంట్ చేసి పెట్టాలన్నమాట. అండ్ ఇది ఒక వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆపర్చునిటీ గైస్. అండ్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే కనుక ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ రిటర్న్ అండ్ స్పోకెన్. సో బోత్ రిటర్న్ అండ్ స్పోకెన్లో మీరు ఫ్లూయెంట్గా ఉండాలి లైక్ ఇంగ్లీష్లో. అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. సో కమ్యూనికేషన్ అయితే బాగుండాలన్నమాట. అండ్ ఫాస్ట్ పేస్ ఎన్వైరన్మెంట్లో వర్క్ చేసేలా ఉండాలి. అండ్ స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అండ్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ ఆర్ ఎలిజిబుల్. సో ఎనీ డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఆల్సో కన్సిడరబుల్. సో మీకేంటి అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ చెప్పాను కదా, 10+2 నుంచి ఇంటర్ నుంచి డిప్లొమా నుంచి లైక్ డిగ్రీ నుంచి అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా ఎవరైనా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇమ్మీడియట్ జాయినర్స్ అయితే కావాలి వీళ్ళకి. సో ఇమీడియట్గా జాబ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక దీనికి ఖచ్చితంగా ట్రై చేయండి గైస్. సో ఇది మన హైదరాబాద్లోనే లైక్ వాకిన్ అయితే ఉందన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకో కొత్త ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ జై హింద్.